టాయిలెట్స్ దాదాపుగా ఒక 250 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. బయట ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. హోటల్ అసోసియేషన్ వాళ్ళు 40,000 మంది చేస్తున్నారు. అలాగే ఆలయం నుండి తరపు కూడా 2 లక్షల లడ్డూలు ఉచిత ప్రసాదంగా ఒక్కొక్కరికి వచ్చిన వరకు లడ్డూ ఇవ్వడానికి ఆ ఏర్పాట్లు కూడా ఆలయం నుండి ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడే సేల్స్ కౌంటర్స్ ఏర్పాటు చేసాం. ఇక పరిశుభ్రత కోసం, శానిటేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని బయట నుండి కూడా కొంతమందిని తీసుకురావడం జరిగింది. ప్రోటోకాల్ వెహికల్స్కి ఒక 8 వెహికల్స్ పెట్టాం. వికలాంగుల కోసం, అలాగే వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారికి ఒక 4 వెహికల్స్ సెపరేట్గా పెట్టాం. వాళ్ళని డైరెక్ట్గా ఆలయం వద్ద నుండి తీసుకొచ్చి దర్శన ఏర్పాటు చేయడానికి అది కూడా ఒక పక్క చేయడం జరిగింది. ఇంకా ఉచిత బస్సు ఆల్రెడీ ఉంది కనుక ఎక్కువ మంది మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక కాంప్లెక్స్ నుండి వేరే రూట్ ద్వారా శ్రీకోర్మం వైపుగా ఎక్కడైతే మనం పార్కింగ్ ఏర్పాటు చేసామో అక్కడ వరకు ఉచిత బస్సులు ఒక 10 కాంప్లెక్స్ నుండి ఆ ప్రాంగణంకి ఆ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్కడికక్కడే ఫోటోలు, వీడియోలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్స్ దాదాపు 25 డ్రోన్స్ వాడుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక 20 డ్రోన్స్ వాడుతున్నారు. ఆలయం నుండి ఒక 5 డ్రోన్స్ వాడటం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా ప్రముఖ దేవాలయాలు 18 దేవాలయాల తాలూకా నమూనాలు ఆయా దేవాలయాల ఈవోల ద్వారా తీసుకొచ్చి కోట్రామూర్తి స్టేడియంలో ఆ దేవాలయాల నమూనాలు కూడా అక్కడ ఇచ్చి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే దర్శనం అందే విధంగా అక్కడ కూడా జరుగుతుంది. దీంతో పాటుగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం గత సంవత్సరం కూడా హెలికాప్టర్ రైడ్ మనం ఆర్ఎంపీ దగ్గర పెట్టుకోవడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో ఆయన సహాయ సహకారంతో అక్కడ హెలికాప్టర్ రైడ్ ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా హెలికాప్టర్ రైడ్ అక్కడ ప్రారంభించారు. దాంతో పాటుగా హాట్ ఎయిర్ బెల్లు అదొకటి మళ్ళీ ఇది కూడా గౌరవ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు స్పెషల్గా మాట్లాడుతున్నారు. 80 ఫీట్ రోడ్లో దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకులను ఆకర్షించడానికి కోసం ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్ ఏదైతే డ్రోన్ షో ఒకటి 23వ తారీఖున సాయంకాలం 7 గంటలకి కోట్రామూర్తి స్టేడియం ప్రాంగణంలో డ్రోన్ షో ఏర్పాటు చేశాం. దాంతో పాటు 23వ తారీఖు పొద్దున్న 7 గంటలకి 80 రోడ్లో సామూహిక సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశాం. ఈ సామూహిక సూర్య నమస్కారాలతో పాటు మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర ఆర్ట్స్ కాలేజ్ నుండి స్టేడియం నుండి అరసవల్లి జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను గుర్తుపడే విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ పనులు అరసవల్లి క్షేత్రంపై విధంగా దాని ఆ శోభయాత్ర నిర్వహించబడుతుంది. తర్వాత సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు లోకల్ ఏదైతే మన శ్రీకాకుళం కళలు ఉన్నాయో వాటికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 7 గంటలకి డ్రోన్ షో జరుగుతుంది. తర్వాత ప్రముఖ సినీ గాయకులు అలాగే సినీ గాయకురాలు అందరూ రావడం జరుగుతుంది. మ్యూజిషియన్స్ అందరూ కూడా అది అయిన తర్వాత అదే రోజు పొద్దున్నే 10 గంటలకి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం 23వ తారీఖున స్టేట్ కబడ్డీ పోటీలు రాష్ట్ర వ్యాప్త పోటీలు జరుగుతాయి. అలాగే జిల్లాలో ఉన్న గ్రామీణ క్రీడా పోటీలు పొలం బస్తాలని, ఇసుకని, ముద్దల పోటీలని, కర్రసాము ఇలాంటివన్నీ కూడా అక్కడ కోట్రామూర్తి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో 2 రోజులు కూడా అక్కడ కూడా జరుగుతాయి. 23, 24 సాయంకాలం మళ్ళీ 5 నుండి 7 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కోట్రామూర్తి స్టేడియంలో. మళ్ళీ సాయంకాలం ప్రముఖ సంగీత దర్శకులు రమణ్ గారు అలాగే ప్రముఖ హీరో సీనియర్ నటుడు సాయి కుమార్ గారు
వాళ్ళు ఇటీవల ప్రదర్శిస్తున్న వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళతో పాటుగా అదే రోజు నైట్ ఫైర్ క్రాకర్ షో ఒకటి నిర్వహిస్తున్నాం. దాంతోపాటు 23, 24 2 రోజులు కూడా మనకి లేజర్ షో ఉంది. అంటే శ్రీకాకుళం జిల్లా చరిత్ర అలాగే ఆలయ చరిత్ర ప్రదర్శించబడే ఒక లేజర్ షో 2 రోజులు ప్రదర్శించబడతాయి. అలాగే ఫైర్ క్రాకర్ షో కూడా ప్రదర్శించబడుతుంది. 22 కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు సాధారణంగా సాయంకాలం ప్రారంభిస్తారు. దీంతో పాటుగా ఏదైతే పర్యాటకులను ఆకర్షించడం కోసం అలాగే శ్రీకాకుళంలోని కొంత ఆధ్యాత్మికమైన నినాదాలు తీసుకురావడం కోసం ఈ ఆలయం అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి అలాగే ఒక పక్క టూరిజం ఒక పక్క ఎండోమెంట్ ఇదే కాకుండా గౌరవ రాష్ట్రపతి అచ్చెన్నాయుడు గారు అలాగే భారత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే కలెక్టర్ గారు అలాగే ఎస్పీ మహేశ్వరి గారు పర్సనల్గా పర్యవేక్షణ చేస్తూ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా ఢిల్లీ చేయడం ఎస్పీ ఆఫీసు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్వచ్ఛందంగా ఆయనే కంపెనీ తమదాలు ఈ ఏదైతే ఆపరేట్ తర్వాత ఈ హెలికాప్టర్ రైడింగ్ పైన ప్రత్యేకంగా